35 ఏళ్లుగా కుప్పానికి నీళ్లు తీసుకొస్తానని చెప్పుకుంటూ వచ్చారే తప్ప మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. సీఎం జగన్ 5 ఏళ్లలోనే కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువచ్చి స్థానికుల మన్ననలు పొందుతున్నారు. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమితిలో భాగంగా ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కుప్పంలో 2014కు ముందు ఒక లెక్క, ఆ తరువాత మరో లెక్క అన్న చందంగా మారింది. 35 ఏళ్ల పాటు కుప్పం వాసులను ఆడిస్తూ వస్తున్న బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తరువాత వరుస షాక్కులు తగలటం మొదలైంది. 2019 తరువాత జరిగిన స్థానిక సంస్థలు, కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్ అందరూ వైసీపీ మద్దతుదారులే గెలవడంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయింది. ఓటమి భయంతోనే కుప్పానికి బాబు అనేకసార్లు పర్యటన చేశారు.